భయ్యా సినిమా అయితే మామూలు లేదు భయ్యా, అల్టిమేట్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంజలి గారిని పార్ట్ 1 ఎలా ఉంది, పార్ట్ 2 అంతకు మించెక్కింది, పిచ్చెక్కిచ్చింది భయ్యా. సినిమా అంతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా బాగుంది. కామెడీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, శ్రీనివాస్ గారి క్యారెక్టరే కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. శ్రీనివాస్ గారు నిజంగా సూపర్ క్యారెక్టర్ అండి. ప్రతి ఒక్కరిది కూడా క్యారెక్టర్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే అంతవరకు ఇంపార్టెంట్, చాలా బాగుంది. అలా అంజలి గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా క్లైమాక్స్ ఫైట్ అయితే డిఫరెంట్. అంటే అంజలి అంటే నిజంగా పార్ట్ 1లో ఎలా ఉందో పార్ట్ 2 అయితే ఇంకా మించిపోయింది అన్నమాట. తన క్యారెక్టర్ వైజ్ కానీ, తన డైలాగులు కానీ, తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ భయ్యా. శంకర్ గారి క్యారెక్టర్ ఇన్కంప్లీట్ గా వదిలేశారు. ఆ బిల్డింగ్ లో ఇంకేదైనా ఫైట్ పెట్టి చేస్తుంటే బాగుండేది అనిపించింది. రవికృష్ణ గారి క్యారెక్టర్ ఆయన్ని కూడా మధ్యలో అంతం చేశారు. అంత లవ్ చేసిన అంజలి గారికి ఆయన క్యారెక్టర్ ఏమైందన్న ఐడియా కూడా రాలేదు, అది మిస్సింగ్ అనమాట. అలా వదిలేశారు, అదొకటి నెగిటివ్ అనిపించింది. అండ్ శకలక్ శంకర్ గారు, సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్లు కూడా మధ్యలోనే ఎండ్ చేశారా, లేకపోతే ఇవాళ కంటిన్యూ అవుతుందా, థర్డ్ పార్ట్ ఉందా, ఏ కంక్లూజన్ లేకుండా వదిలేశారు. స్టోరీ లైన్ ఒక రకంగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ కూడా పర్లేదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం కామెడీ మాత్రం బీభత్సమైన కామెడీ ఉంది. ఇంకోటి ఏంటంటే సౌండ్ మాత్రం బీజిఎం చాలా బాగుంది. ఇంకోటి క్లైమాక్స్ లాస్ట్ 5 మినిట్స్ మాత్రం సినిమాకి బీభత్సమైన ఆ బీజిఎంకి, ఆ ఫైట్కి 2 ప్రేతాత్మతలు కొట్టుకుంటాయి. చాలా బాగుంది టెంపుల్ దగ్గర సీను. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ పెద్దగా లేవు, 1-2 సాంగ్స్ ఉన్నాయి. ఓకే, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంటే సెకండ్ ఇది ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అంటే ఈ ఆత్రేయ, ఆరుద్ర వీళ్ళ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ కానీ అబ్బా నిజంగా డైలాగ్స్ అన్న అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఒక్కో డైలాగ్ అయితే పంచ డైలాగులు అయితే మాత్రం అన్ని సినిమాల్లో అంటే పాత సినిమాలు తీసుకొచ్చి వాళ్ళ హీరోలు సినిమాలతో కంపేర్ చేసి డైలాగులు వేయడం, దెయ్యాలతో ఆడుకోవడం, దెయ్యాలతో కామెడీ చేయడం అనేది మాత్రం సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇరగ తీసిందన్న. ఫస్ట్ హాఫ్ కన్నా నాకైతే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అంటే సినిమా సెకండ్ హాఫ్ కాదు, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పార్టే కొద్దిగా బాగుంది, సెకండ్ పార్ట్ అంటే నార్మల్ అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా కొద్దిగా నచ్చింది. ఎందుకంటే సునీల్ గారి కామెడీ, ఇంకా మన సత్య గారిది, వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ అయితే కొద్దిగా మంచిగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. బట్ స్టోరీ ఇంకా కొద్దిగా అంటే రొటీన్గానే ఉంటుంది అనుకున్నాం, కాకపోతే కొద్దిగా డిఫరెంట్ అనమాట. అంత హెవీగా కాకుండా కొద్దిగా ఇంకా నవ్వించి ఇంకా కొద్దిగా ఇంకా ఎంటర్టైన్మెంట్గా తీసింటే ఇంకా బాగుండేది అనిపించింది. హర్రర్ ఎలిమెంట్స్ అనేటివి అంత హెవీగా లేవు. ఆలిగారితో బొమ్మ సీన్ కాడ కొద్దిగా కొన్ని తాన్లో హర్రర్ సీన్స్ ఉన్నవి. ఇంకా అంటే రియల్ దయ్యాలతో తీసి దాన్ని ఒక కామెడీ వే జనరేట్ చేయడము. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ రీక్రియేట్ చేసి మాదాపూర్ మైదాపూర్ని అవి ఉంటారు కదా, ఆ సీన్ కొద్దిగా బాగా అనిపించింది. ఇంకా మీ క్లైమాక్స్ కొద్దిగా ఇంప్రెసివ్గా అయితే కొద్దిగా కనెక్టబుల్గా అనిపించలేదు. ఇంకా ఆ బంగ్లాకి ఎందుకు పోయినారు, ఆ బంగ్లానే ఎందుకు షూటింగ్ చేస్తున్నారు అనేది అయితే మనమైతే చూస్తే తెలుస్తుంది అన్నమాట. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా ఒకవేళ మన థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా మంది బోర్తో లేకపోతే ఫీల్ అయ్యి బయటకు వస్తాం, కానీ ఈ సినిమాకి మాత్రం 100% న్యాయం జరుగుతుంది. మీరు కొన్న టికెట్కి 2 నవ్వుకుంటే హ్యాపీగా బయటకు వస్తాం. అంటే ఈ సినిమాలో ఏంటంటే కామెడీ ఉంది, పంచ్ డైలాగులు ఉన్నాయి, హర్రర్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ సినిమా. సూపర్ డూపర్ హిట్. నాకు తెలిసి ఈరోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ పర్ఫెక్ట్ సినిమా. అంటే అంజలి మళ్ళీ వచ్చింది అనేది సూపర్ భయ్యా. సినిమా అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సరే, పగ తీర్చుకోవడం కోసం ఆయన ఆత్మ, సపోర్ట్ చేయడం కోసం అక్క ఆత్మ, ఇది బాగానే ఉంది. కానీ మిగతా ఆత్మలను పెట్టినప్పుడు, బంగ్లాను పెట్టినప్పుడు దాంట్లో ఇంకేదన్నా క్లైమాక్స్ని గ్రాండ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అది ఆ 15 మినిట్స్ నేను మిస్ అయ్యా సినిమాని. అదర్ దాన్ దట్ ఆ 15 మినిట్స్ పక్కన పెడితే మిగతా టైమ్ ఆఫ్ సినిమా అంతా నేను థరోగా ఎంజాయ్ చేశాను. సునీల్ గారు, సత్య గారు, శకలక్ శంకర్ గారు, సత్యన్ రాజ్ గారు, ఎవరికి వాళ్ళ కామెడీ టైమింగ్ కానీ, వాళ్ళ యాక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అంజలి గారికి ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం మంచి కంబ్యాక్ మూవీ. అండ్ ఆవిడ 50th మూవీ. అండ్ రవిశంకర్ గారికి మంచి క్యారెక్టర్ పడింది. చాలా బాగున్నాయి సినిమా మటుకు. నేను థరోగా లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశాను, ఫుల్ ఆన్ కామెడీ ఎంజాయ్ చేశాను, హర్రర్ ఫీల్ అయ్యా, సెంటిమెంట్ ఫీల్ అయ్యా, అన్నీ ఉన్నాయి. హారర్ బీభత్సంగా అనిపించేంత లేదు కానీ పర్లేదు, హారర్ కూడా పర్లేదండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో, చిన్నపిల్లలు వేసుకొని ఫ్యామిలీతో సరదాగా చక్కగా వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇందులో మోస్ట్లీ చెప్పాలంటే సత్య గారి కామెడీ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి కామెడీలు కూడా బాగున్నాయి, కానీ దయ్యాలతో వాళ్ళు అసలు దయ్యాలు అనుకోకుండా ఒక మెథడ్ ఆర్టిస్ట్ అనే ఒక ఫీల్ అయ్యి వాళ్ళతో క్యాజువల్ చేస్తారు. లాస్ట్లో వాళ్ళు దయ్యాలని తెలవడము. సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్క కామెడీ చాలా మిస్ అవుతారు, ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. నిజంగా నేను 250 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్తే నాకు నిజంగా 500 రూపాయలు అంటే డబుల్ ఎంజాయ్ చేశా. ఎన్నిసార్లు భయపడ్డావు అన్న? భయం లేదని ఇందులో భయపడడానికి వెళ్ళలేదు, కానీ కామెడీ సినిమా చేస్తారు షూటింగ్కి
దెయ్యాలు పెట్టుకుని గ్రాఫిక్స్ లేకుండా సెట్ వర్క్ లేకుండా దెయ్యాలతోనే గ్రాఫిక్స్ చేపిస్తారు. అసలు నిజంగా సూపర్ అంటే సూపర్. నాకైతే మాత్రం మస్తు ఎంజాయ్ అనిపించింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం మామూలు ఎంజాయ్ చేయరన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు వెళ్తే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్. లేడీస్ అయితే మాత్రం మామూలు ఎంజాయ్ చేయట్లేదు, కేకలు అరుపులు. అండ్ ఇందులో అంజలి గారు మీరు మంచి క్యూట్గా తయారయ్యారు. అసలు నిజంగా చాలా గ్లామరస్గా కనిపించారు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే. వీకెండ్స్ లో స్పాట్ కంటే బాగుంది, క్లైమాక్స్ బాగుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. క్లైమాక్స్ వల్ల తగ్గిపోయింది సినిమా, లో అయిపోయింది అని చెప్పి. హైలైట్ సీన్స్ అంటే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. సునీల్ గారు వెళ్ళి రవిశంకర్ గారిని ఆ సీన్కి తీసుకొచ్చే సీన్ ఒకటి అవ్వచ్చు, లేదంటే సునీల్ గారు సత్య గారు హాకీ బ్యాట్లు పట్టుకుని లోపలికి వెళ్ళి ఆ రియలైజ్ అయ్యే సీన్ అవ్వచ్చు. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. అంటే హర్రర్ విత్ కామెడీని చాలా బాగా డీల్ చేశారు. భయపడుతూనే ఉంటాం కానీ నవ్వుతూనే ఉంటాం. సో ఆ తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. భయపెట్టి నవ్వించింది. భయం అంటే అంత హెవీ భయం పడము, చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ నవ్వించారు, బాగా నవ్వించారు సినిమాని. అంటే ఒక రాఘవ లారెన్స్ గారి సినిమాలు హారర్ థ్రిల్లర్ కామెడీ ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంది. లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టేసి మొత్తం సినిమాకి ఏమంటే 2.75, లాస్ట్ 15 మినిట్స్ కలుపుకోమంటే 1.75. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.